హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన ఆది మూవీ విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమాకి వివి నాయక్ గారు డైరెక్టర్, బెల్లంకొండ సురేష్ గారు ప్రొడ్యూసరు. వివి నాయక్ గారికి ఇది మొదటి చిత్రం అన్నమాట. ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో జరిగే ఒక ఫ్యాక్షనిజం స్టోరీ. వివి నాయక్ గారు అంతకుముందు సాగర్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసిండు అనమాట. సాగర్ గారి దగ్గర, ఈవి సత్యనారాయణ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసిండు. డైరెక్టర్ అవ్వాలి, మనం ఒక సినిమా తీయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారి కథ చెప్పింది వచ్చి దిల్లు. లవ్ స్టోరీ చెప్పిందంట. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ గారు నిన్ను చూడాలని సినిమా చేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ గారికి సెట్ వద్దనుకొని చెప్పిండంట. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారికి లవ్ స్టోరీ వద్దనుకొని ఒక కొంచెం స్ట్రాంగ్ ఉండే స్టోరీ కావాలనుకున్నాడంట. ఒకే ఒక పాయింట్ చెప్పుకుంటాడంట. 8 సంవత్సరాల వయసులోనే బాంబులు వేసేది. హీరో చిన్నప్పుడు బాంబులు వేసి పారిపోతారు కదా. అది కూడా లాజిక్ గా ఉంటుంది చూడు. జేబులు పెట్టుకుంటుంటే చలపతి రాచే బాంబులు పేలుతాయంటే ఆ బాంబులు ఏం వాళ్ళు కొత్త కాదు లేరంటాడు. 8 సంవత్సరాల వయసులోనే బాంబులు వేసి ఒక పాయింట్ చెప్పడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ గారికి స్టోరీ నచ్చి ఆ స్టోరీ చేయడానికి ఒప్పుకోడంట. అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ గారు వినాయక్ డైరెక్షన్లో చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదంట. కానీ ఎప్పుడు ఈ పాయింట్ చెప్పిండో, దిల్లు చెప్పిన తర్వాత కూడా ఇలా లవ్ స్టోరీ, కాలేజ్ లవ్ స్టోరీ ఇలా ఉంటుంది, ఇలా ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్, రాజన్ పీదేవ్ క్యారెక్టర్ ఇలా అని చెప్తే, బట్ లవ్ స్టోరీ బాగుంది. దిల్లులో ఉంటాడు కదా. బట్ ఈ స్టోరీ కన్నా కొంచెం బెటర్గా ఏదైనా చేద్దామని అని చెప్పిండంట. అలా చెప్పినప్పుడు సరే ఇంకొంచెం బెటర్గా ఏం చేద్దామని ఆలోచించి 8 సంవత్సరాల వయసులోనే బాంబులు వేసి ఒక కథ చెప్పిందంట. అదే ఆది. అలా చెప్పిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారికి నచ్చి ఆ సినిమా చేయడం జరిగింది. అయితే ప్రతి సీన్ హైలైట్గా ఉంటుంది ఆదిలో. సినిమా చూస్తున్నంతసేపు ఫస్ట్ హాఫ్ లో అలీ గారి కామెడీ కానీ, సాంగ్స్ కానీ, హీరో హీరోయిన్ మధ్య వచ్చే కొంచెం దిల్ టైప్ లానే ఉంటుంది. దిల్ టైప్ లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జూనియర్ ఎన్టీఆర్, ఆలీ, ఎల్బి శ్రీరామ్ గారు వీళ్ళది ఉంటుంది అనమాట. ఇంటర్వెల్కి అయిన తర్వాత వచ్చే సీన్లు నీకు ఎప్పటికీ గుర్తుండిపోయే సీన్లు అనమాట ఆది అంటే. ఆ సీరియస్లు కూడా కామెడీ ఉంటుంది. అంటే ఎంఎస్ నారాయణ గారిది ఉంటుంది. ఎంఎస్ నారాయణ గారు రఘుబాబు దగ్గర ఉంటారు అనమాట. రాజన్ పీదేవ్ గారికి అసిస్టెంట్గా రఘుబాబు ఉంటాడు. వాళ్ళ దాంట్లోనే వాళ్ళ గ్రూప్లోనే ఎంఎస్ నారాయణ కూడా ఉంటాడు. ఎంఎస్ నారాయణ, రఘుబాబు వీళ్ళందరూ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ చంపడానికి పోతారు అనమాట. ఆడుంటుంది సీను. జూనియర్ ఎన్టీఆర్ గారు, చలపతి గారు అందరూ వైట్ డ్రెస్సులు వేసుకొని కుర్చీలో కూర్చోంటాడు జూనియర్ ఎన్టీఆర్. నన్ను వదిలే బాబు అని అంటే జూనియర్ ఎన్టీఆర్ని పొగడతాడు అనమాట. అన్న నువ్వు నరసింహస్వామి అవతల ఉన్నా అట్లానా ఇట్లానంటే పొగడుకు పొడి చేస్తానని. మళ్ళీ కామెడీ ఉంటుంది. తర్వాత ఏమైపోయింటారు పంపించిన వీళ్ళంతా నాకేం తెలీదు, అంత అస్సాం మహిమ అంటా ఉంటాడు. వాళ్ళకి అర్థం కాదు, చెప్పకూడదని చెప్తాడు కదా. నేను మంది ఎక్కువ పడిపోయాను, తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు అంటాడు. అంత అస్సాం మహిమ అనమాట. జూనియర్ ఎన్టీఆర్ చంపడానికి పోయినప్పుడు ఆ సీన్ ఉంటుంది చూసిన, కుర్చీలో కూర్చో ఉంటాడు వైట్ డ్రెస్లో. ఏం సీన్ తెలుసు అది. ఒక సీన్కి మించింది ఇంకో సీన్ ఉంటుంది అన్నమాట ఆదిలో. అట్లా ప్రతి ఒక్క సీన్ కూడా ఆది సినిమాలో హిట్ అయింది. బట్ 24 years అయినా కూడా మళ్ళీ అలాంటి మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిండ్రు. రాజమౌళి గారు డైరెక్షన్ సింహాద్రి చేసిండు. బట్ ఎందుకో ఆది అంటేనే ఇప్పటికీ ఒక మైలు రాయి అనమాట. ఈ సినిమా వచ్చేసి స్టోరీ పరంగా చాలా పెద్ద హిట్ అయింది. కథ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సాంగ్స్ మణిశర్మ గారు ఇచ్చిన సాంగ్స్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి మణిశర్మ గారు అంటేనే పెట్టింది పేరు. ఆయన ఫ్యాక్షన్ సినిమాలకి ప్రాణం పోస్తుంటాడు అనమాట. ఇంద్ర, నరసింహనాయుడు, ఆది, సమరసింహారెడ్డి, చెన్నకేశ్వరరెడ్డి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా చిన్న వయసు ఆ సినిమా చేసే టైంకి. 18 years ఉండొచ్చు. అప్పుడప్పుడే మీసాలు కూడా వస్తున్న వయసు అనమాట. డైలాగ్ కూడా చెప్తాడు కదా, ఇప్పుడిప్పుడే మొలుస్తున్నా మీసం. ఈ సినిమాకి పరుచూర్ బ్రదర్స్ గారు రాసిన డైలాగ్స్ కూడా హైలైట్ అయినాయి. తల దించే వంశంలో పుట్టలేదురా, తొడ కొట్టే వంశంలో పుట్టా. మ్యూజిక్ పరంగానే హిట్ అయింది, సాంగ్స్ పరంగానే హిట్ అయింది. పరుచూర్ బ్రదర్స్ గారు రాసిన డైలాగ్స్ హిట్ అయినాయి. అంటే రాయలసీమ ఫ్యాక్షనిజం అంటే ఇలా ఉంటుంది అనేసి మనం సమరసింహలో ఒక రకంగా చూసినాము, ప్రేమించుకుందరలో ఒక రకంగా చూసినాము, తర్వాత ఆదిలో ఒక రకంగా చూసినాము. ఒక సీన్ ఉంటుంది చూసినా, రాజన్ పీదేవ్ గారు ఇంటి ముందు పోయేసి అమ్మాయి కోసం పోతారు అనమాట. విజిల్ కొడితే టాటా సొమ్ములు లేసే సీన్లు ఉంటుంది చూసినావా. ఆ సీన్కి అయితే థియేటర్లో విజిల్స్ మోగిపోయినాయి.
ఆ సీన్ మళ్ళీ 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 చూడాలనిపించే విధంగా ఉంటుంది అనమాట. వివి వినాయక్ గారు ఆ విధంగా చేస్తుంటారు సినిమాని. ఆ ఒక సీను చలపతిరావు గారిని చంపేసే సీన్ ఉంటుంది అనమాట. ఒక పెద్ద కొండ, సరైన సీన్ అది, పెద్ద కొండ, ఆ కొండల గుట్టల్లో చలపతిరావు గారు పరిగెత్తుతూ ఉంటారు. రాళ్ళు తీసుకొని ఆయన్ని కొట్టి చంపేస్తారు. చంపేసినప్పుడు తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి తెలిస్తే ఎక్కడ వాళ్ళ మీద పగ తెచ్చుకుంటాడు, ఎక్కడ చంపేసి జైలుకి పోతాడు అనేసి ఆ విషయాన్ని దాపెడతారు అనమాట. ఆయన దగ్గర ఉన్న అనుచరులు బాబాయ్ తినిపించకుండా తిండనమాట. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒకరోజు రాకపోయేసరికి అర్థమైపోద్ది, ఏమో జరిగింది, బాబాయ్ నాకు చెప్పకుండా ఎక్కడికి పోడు అనేసి వాళ్ళని అడుగుతాడు. బాబాయ్ బతుకుంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి, ఆయన చచ్చిపోతే ఆయన సమాధి దగ్గరికి తీసుకెళ్ళండి అనేసి. నిన్ను ఈ విధంగా చేసిన వాళ్ళని మీద పగ తెచ్చుకుంటాను, వాడిని కూడా ఇక్కడే పెట్టేస్తాను బాబాయ్ అని చెప్పి సవాల్ చేస్తాడు కదా. ఈ సీన్ హైలైట్. అంతకంటే ముందు మనం యాక్చువల్గా ఇంకోటి మాట్లాడుకోవాలంటే ఆ ఊరికి వస్తారు చూసినవా, నీళ్ళు తాగేది బావి దగ్గర నీళ్ళు తాగు, కొంతమంది ఆడవాళ్ళు నీళ్ళు చేదుతూ ఉంటారు. అక్కడ కొన్ని నీళ్ళు దోశ ఇట్లా పట్టుకొని తాగేటప్పుడు కళ్ళల్లో ఎరుపు, గొంతులంతా ఎరుపు, విఎఫ్ఎక్స్ అప్పుడే చేస్తుంటారు. ఆ సీన్ కూడా దీంట్లో హైలైట్గా ఉంటుంది. అది తాగిన తర్వాత బా ఏం పెట్టారా ఈ నీళ్ళల్లో అనేసి పొగడతారు చూసిన ఈ ఊరి నీళ్ళని. ఏం పెట్టావురా ఈ నీళ్లు తాగితేనే నెత్తురు మరుగుతుంది. మా అందరూ ఎవరు బాబు అంటే ఆయన మనవన్ని అని చెప్తారు. అందరు చేతులు ఎత్తి దండం పెడతారు అనమాట. బీజిఎం సూపర్గా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ అమ్మ నాయన్ని ఈ విధంగా చంపేసిండు అని కూర్చోబెట్టి చెప్పినప్పుడు ఆవతి ప్రసాద్ని రాజన్ పీదేవి ఎట్లా కొడవలతో నరికిండు, హరితాని ఎట్లా నరికిండు అనేసి చూపిస్తారనమాట. అది తలుసుకొని లేచి తొడగొట్టానంటే తొడగొడతాడు చూసినవా, మా సర్రెన్స్ యాంగిల్లో పెట్టుంటాడు కెమెరా. ఆ లేచేటప్పుడు చూసినవా ఆది 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 అనే మ్యూజిక్ వస్తుంది. ఆ తొడగొట్టి మీసం మెలేసే సీను అస్సలు థియేటర్లో జనాలు కూర్చోలేకపోయినారు. విజిల్స్ ఇప్పటికే తొడగొట్టి చిన్న ఫేమస్ డైలాగ్. ఇప్పుడు కూడా తొడగొట్టి చిన్న అంటే ఫేమస్ డైలాగు. అదినే విలన్ ఇంటి ముందు టాటా సుమోలు పిలిచినప్పుడు ఆడొక సరైన డైలాగ్ కొడతాడు, అరవకు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. అది జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తేనే బాగుంటుంది, ఇంకెవరు చెప్పినా సెట్ అవ్వదు అనమాట. అరవకు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా, చెప్పేది విను. క్లైమాక్స్లో హీరోయిన్ వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటారు అనమాట. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు పోయి కూర్చుంటే తాళి తీసుకొచ్చేస్తారు, నువ్వే కట్టాననేసి. కట్టమని చెప్పినప్పుడు అక్కడ ఇంక ఫైట్ స్టార్ట్ అవుద్ది. ఆ ఫైట్ స్టార్ట్ అయినప్పుడు ఓ పక్క రామ్ లక్ష్మణుల ఫైటు, ఓ పక్క రాజన్ పీదేవి పంపించిన వాళ్ళ ఫైటు, ఇంతమందితో ఫైట్ చేస్తూ ఉంటాడు. క్లైమాక్స్లో హైలైట్ ఫైట్ అనమాట ఇది. కోటు సూట్లోనే ఉంటాడు మళ్ళీ, కోటు సూట్ వేసుకొని ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ కోపం, ఆ రౌద్రం, ఆగ్రహం ఆయన చూపిస్తూ ఉంటాడు అనమాట. కడుపు మీద పొడస్తాడు, దాని మీదనే కొరివి కట్టు ఉంటుంది చూసిన, పొయ్యిలోంచి తీసి పొడస్తాడు అనమాట. పొడు ఇంకా పొడు ఇంకా ఇక్కడ పొడు పొడిపించుకొని రామ్ లక్ష్మణుల పాపం భయపడి పరిగెత్తుతాడు చేస్తాడు అనమాట. ఫైట్ హైలైట్గా ఉంటుంది. ఆ తర్వాత రాజన్ పీదేవి గారిని తీసుకొని పోయి గుంత తీసి బూట్ చేసి ప్రాణాలతోనే పాతేస్తాడు మళ్ళీ. వాళ్ళ వైఫ్ కూడా తాలిబొట్టు తీసి విసిరేస్తుంది. ఈ సీఎంలో ఎవరైనా భర్త చచ్చిపోతే తాలిబొట్టు తీసేస్తారు, కానీ నా శత్రువు చచ్చిపోతున్నందుకు తాలిబొట్టు తీసేస్తాను చెప్పి తాలిబొట్టు తీసేస్తుంది అనమాట. టార్చర్ అంతా ఇంత. అసలు కూతురికి చెప్పే మాటలు ఇవి, నీ పీక కొరికేస్తా. అక్కడ కూడా హాస్పిటల్కి వెళ్ళి వచ్చి తాళి కట్టానా, తాళి కట్టి వెళ్ళి హాస్పిటల్కి పోయానా అనేసి లైట్గా కామెడీ కామెడీగా ఉంటుంది. తాళి కట్టి హాస్పిటల్కి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళొచ్చి తాళి కట్టినా, ఇది ప్రతి ఒక్కటి కూడా హైలైట్గా చేసి ఉంటాడు వివి వినాయక్. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా డ్యాన్స్ ఫైట్స్ అంతా బాగా చేసి ఉంటారు. అమ్మాయి హీరోయిన్ అమ్మాయి క్యారెక్టర్ బాగా చేసి ఉంటుంది. ఆలీ కామెడీ బాగుంటుంది. ఇంటర్వ్యూల వరకు కామెడీగా, ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత యాక్షన్ సినిమాగా తీసుకొని పోయి వినాయక్ గారు పల్లెటూరు ఆది సినిమా విషయాల గురించి మేము చేసుకున్న ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.